ఈ లెక్కలు అన్న ఓసీ జనాభా 8% ఉంటే నువ్వు 15 అంటావు ఏంటి అన్న, రాంగ్ చెప్తున్నావు. నేను వాళ్ళ లెక్కలే చెప్తా ఉన్నా, ఇంకా 8% కూడా కాదు. ఈ 8% అయితే వాళ్ళకి ఎంత వస్తుంది? 8, 5, 45 45 వస్తాయి వాళ్ళకి, అంతే. 50 లోపే ఉద్యోగాలు రావాలి వాళ్ళకు. కానీ వాళ్ళ లెక్కలే, వాళ్ళ దొంగ లెక్కలే చెప్తా ఉన్నా. అది 15%గా మీరు భావించొద్దు, 8% లెక్కలు వేసుకొని చేసుకోరు. కరెక్టే, నువ్వు చెప్పేది 100% డాన్సర్ అంజీ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. మన లెక్క ప్రకారం వాళ్ళు 7.8% ఉంటారు. కానీ బీసీలలో ఉన్న జనాభాను తీసుకొచ్చి ఓసీలలో చూపెట్టుకొని 15గా మార్చుకున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటాన్ని రక్షించుకోవడానికి. 7.8% ఉన్నటువంటి ఓసీలకు 10% ఎట్లా ఇస్తారు అడుగుతారు కదా అని క్వశ్చన్ చేస్తారు కదా. అది ఎవడు క్వశ్చన్ చేయకుండా జానారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, నరరూప బీసీల రాక్షసుడు, బీసీల పట్ల రాక్షసుడు అయినటువంటి జానారెడ్డి ఆడినటువంటి డ్రామా ఇదంతా. ఇక్కడ రాజకీయంగా, ఆర్థికంగా, భూముల పరంగా ఓసీలు 90% ఉన్నారు. ఇవి లేని వారు 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ పొందుతున్నారు. వాళ్ళు 100% సేఫ్గా ఉన్నారు. మహేష్ కుమార్ నల్గొండ, ఎస్ మహేష్, జరిగింది ఇదే. బీసీ, ఎస్సీ, ఎస్టీల సొమ్ము ఓసీలు తింటున్నారు. వీళ్ళు మనకు పెడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తారన్నట్టుగా. రోజు మా సొమ్ము వీడు తింటున్నట్టుగా, వీని కోటరే వీడు పోయి తాగుతున్నట్టుగా కాదు. మన సొమ్ము పందికొక్కుల్లా మెక్కుతున్నది ఎవరో మనకు అర్థమైపోయింది.